శౌర్య, శౌర్య, ఉదయం నుంచి ఏమీ తినలేదు, కాస్త భోజనం చెయ్యి. ఇప్పుడు నాకేం వద్దు, ఆకలిగా లేదు. మనసులో బాధ ఆకలికి ఆహారం కాదు, కొంచెం తిను. తిను. నీ వదిన నీకోసం అంత ప్రేమగా తీసుకొస్తే కాదంటావేంటి శౌర్య? ఇంట్లో వాళ్ళందరం తిట్టామని బాధపడుతున్నావా? నేనేం బాధపడట్లేదక్క. బాధపడినా చేయగలిగేది ఏముంది? శౌర్య, ఇంతమందిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. నువ్వు తీసుకునే నిర్ణయం మీద ఇప్పుడు కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది. నువ్వు అనుకున్నది ఎట్టి పరిస్థితుల్లో జరగదు, జరిగే అవకాశం కూడా లేదు. నువ్విలా నిరాహార దీక్షలు చేస్తూ గదిలో నుండి బయటికి రాకుండా బాధపడొచ్చు. మొన్నట్లాగే ఏదైనా పిచ్చి పని చేస్తే సిద్ధార్థని పెళ్లి చేసుకోవచ్చు కదా అని అనుకుంటున్నావేమో. ఒకవేళ అదే జరిగితే నిన్ను చంపైనా సరే సిద్ధార్థకి వేరే పెళ్లి చేస్తుంది వాళ్ళ అమ్మ. సిద్ధార్థ మంచితనం చూసిన నీకు వాళ్ళమ్మ క్రూరత్వం తెలియడం లేదు. వాళ్ళ అమ్మా నాన్న ఎలాంటి వాళ్ళో ఏంటో మాకు తెలుసు. ఆ విషయం నేను ఇంతకు ముందే చెప్పాను. నువ్వు చేసిన పని వల్ల రాఘవ ఇంట్లో నుండి బయటకు వెళ్ళడానికి భయపడుతున్నాడు తెలుసా? ఉదయం లేస్తే హోటల్లో ఆ పని ఈ పని అని తిరుగుతూ ఉండేవాడు. ఈరోజు అడుగు బయట పెట్టడానికి ఆలోచిస్తున్నాడు. నీ చెల్లెలు ఇలా చేసింది ఏంటని ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్పాలని భయపడుతున్నాడు. ఒకరి ప్రేమ రెండు కుటుంబాల్ని కలిపేలా ఉండాలి కానీ తన కుటుంబాన్ని బాధ పెట్టేలా ఉండకూడదు. శౌర్య, నువ్వు చేసిన పనికి ఈరోజు ఇంట్లో వాళ్ళందరూ సంబంధం లేని వాళ్ళందరి ముందు తలదించుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి వాళ్ళు తల ఎత్తుకోవాలా, శాశ్వతంగా తలదించుకునే బ్రతకాలా అనేది ఆధారపడి ఉంటుంది. నువ్విలా చేసా